హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీకి ఒక భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ భారీ ఎదురు దెబ్బ ఎలాంటిదంటే ఎలాంటిది కాదు. చాలా గట్టి ఎదురు దెబ్బ. ఇది బీభత్సమైనటువంటి ఎదురు దెబ్బ. ఎందుకు ఇంత పెద్దగా చెప్తున్నానంటే వైసీపీ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకి గుడ్ బై చెప్పానని చెప్పేసి ఈరోజు ఆయన ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశారు. రాజీనామా చేయటమే కాకుండా రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటున్నాను. ఇంక ఏ రాజకీయ పార్టీలతో కలవనంటూ కూడా ఆయన భావోద్వేగంతో ఒక ట్వీట్ అయితే పెడుతూ వచ్చారు. వైసీపీ పార్టీకి సంబంధించి చాలా కీలకంగా ఉండేటువంటి నేత. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర వరకు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల వరకు కూడా ఆయన నెంబర్ 2గా వైసీపీ పార్టీకి సంబంధించి వైఎస్ కుటుంబానికి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీని వదిలి పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ కూడా చెప్పడం ఇప్పుడు రాజకీయాల్లో చాలా సంచలనంగా మారింది. దట్టు వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలవటము, 11 సీట్లకే పరిమితం అవటము, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా తప్పుకోవడం, ఇవన్నీ చూస్తుంటే వైసీపీకి సంబంధించి ఏదో జరగబోతున్నటువంటి ఒక వార్త అయితే మనకి కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది. అయితే ఆయన ట్వీట్ చేస్తూ కొన్ని కీలక అంశాలని ఆయన ట్వీట్లో పొందుపరిచారు. ఆయన ఏం పొందుపరిచారు అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. వేరే పదవుల్లో ప్రయోజనాల్లో లేక ఆశించి డబ్బునో రాజీనామా చేరడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరి ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3.5 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను. 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించిన చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాలంగా స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలందరికీ, మిత్రులందరికీ, సహచరులందరికీ, పార్టీ కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారము, నా కృతజ్ఞతలు అంటూ కూడా విజయసాయి రెడ్డి గారు కొంత భావోద్వేగంగా ట్వీట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ ట్వీట్కి సంబంధించిన సారాంశాన్ని అన్నింటినీ చూసుకున్నా కూడా ఆయన కొన్ని కీలక అంశాలని ఆయన ప్రతిపాదించారు. అయితే గత కొంతకాలంగా అంటే ఎన్నికల సమయంలో ఆయన్ని రాజ్యసభ నుంచి తప్పిస్తారు, నెల్లూరు నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. సో తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పేసి చాలా పుకార్లు వచ్చాయి. ఆ సమయంలో చాలా విభేదాలు వచ్చాయని చెప్పేసి కూడా ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అవన్నింటిని కూడా పక్కన పెట్టి విజయసాయి రెడ్డి గారు పార్టీకి సంబంధించి, పార్టీ లైన్కి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తాను నేను, అంతేగాని నాకు ఎక్కడా ఎవరితో విభేదాలు లేవంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన నెల్లూరు ఎంపీగా ఓడిపోయినప్పటికీ కూడా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. వైసీపీకి సంబంధించి ఓటమి పాలైన తర్వాత ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామాలు చేస్తూ వచ్చారు. కానీ రాజీనామాలు చేస్తూ వచ్చినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారు చాలా కీలకంగా ఉంటూ వస్తున్నారు. కేంద్రానికి సంబంధించి, ముఖ్యంగా రాజ్యసభకి సంబంధించి, వైసీపీకి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఒక వారధిలాగా ఉండి బీజేపీకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి ఒక పెద్ద స్టాండ్ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన ఈ రాజీనామా చేయడంతో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు జగన్కి సంబంధించి కూడా ఆయన కోట్ చేస్తూ వచ్చారు. వైఎస్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత భావాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు జరిగినటువంటి పరిణామాలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులైతే జైల్లో ఉన్నారో అన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డి కూడా జైల్లో ఉన్నారు. ప్రతి కష్టంలోనూ ప్రతి నష్టంలోనూ జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయన పార్టీ విజయం సాధించినటువంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు విజయసాయి రెడ్డి. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి కూడా విజయసాయి రెడ్డి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీని ఎదుర్కొంటూ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్ని, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్ని కూడా నిర్మించడంలో విజయసాయి రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారనేది మనందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో కొంత అంతర్గతంగా ఏమన్నా జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే
ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణికి సంబంధించి కూడా ఆయన కోట్ చేస్తూ వచ్చారు. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన జగన్ గారికి, భారతి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞుడై ఉంటా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇన్ని విభేదాలు లేవు, నాకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు, వైసీపీ పార్టీతో ఎలాంటి విభేదాలు లేవు, పార్టీతో ఎలాంటి విభేదాలు లేవు, ఇది నా వ్యక్తిగతంగా నా సొంతంగా నేను తీసుకున్నటువంటి నిర్ణయము, రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం నా జీవితాన్ని అన్నింటినీ కూడా వ్యవసాయం చేస్తూ గడిపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి గారు చెప్తూ వచ్చారు. దాంతోపాటు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు కూడా ఆయన ఒక సూచన చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఆయనకి రాజకీయంగా చంద్రబాబు నాయుడుతో లేదంటే ఇతర వ్యక్తులతో విభేదించినప్పటికీ కూడా కుటుంబ పరంగా నాకు మా కుటుంబంతో చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, రాజకీయంగా నేను ఆయన్ని క్వశ్చన్ చేశాను, ఆయన నన్ను క్వశ్చన్ చేశారు, ఒకరికొకరు వ్యాఖ్యలు చేసుకున్నాను తప్పితే ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా కోట్ చేసుకుంటూ వచ్చారు విజయసాయిరెడ్డి గారు. అయితే గతంలో ఎప్పుడూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చినా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వచ్చినా విజయసాయిరెడ్డి గారు మాత్రం ఎక్కడా కూడా ఆయన ఒక మాట ఉనకలేదు పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించలేదు విజయసాయిరెడ్డి. అప్పటి నుంచే చాలాసార్లు వైసీపీలో కూడా ఒక అంతర్గత మదనం జరుగుతూ వచ్చింది విజయసాయిరెడ్డికి సంబంధించి. ఎందుకు విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ ఏమనట్లేదు, ఆయనకి ఈయనకి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం ఉన్నాయి, ఒకవేళ పార్టీ ఓడిపోయిన తర్వాత అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి రాజీనామా చేసి జనసేనకు వెళ్తారంటూ కూడా చాలా రూమర్లు వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా విజయసాయిరెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, నేను ఏ పార్టీకి రాజీనామా చేయను, ఎప్పుడు ఇంకో పార్టీ మారటం అనేది ఉండదు, నేను ఉన్నంత వరకు నా మెడలో వైసీపీ కండవా మాత్రమే ఉంటుంది, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా విజయసాయిరెడ్డి గారు చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ చూస్తూ వస్తుంటే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది. ఇక ఆయన కేంద్రానికి సంబంధించి ఉన్నటువంటి అమిత్ షా గారిని కావచ్చు లేదంటే ప్రధాని మోదీకి సంబంధించి కూడా ఆయన ట్వీట్లో పొందుపరిచారు. వాళ్ళిద్దరూ కూడా నన్ను ఎంతగానో కృషి చేస్తూ వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి సపోర్ట్ కావచ్చు, బీజేపీకి సంబంధించి రాజ్యసభకు సంబంధించి ఎలాంటి బిల్లులు పాస్ అవ్వాలన్నా, రాజ్యసభకు సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నారన్నా కూడా ఇక్కడ వైసీపీ మద్దతు ఇస్తూ వస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి నాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు, ఫ్లోర్ లీడర్గా నాకు అవకాశం ఇచ్చారు. బీజేపీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా అలాగే రాష్ట్రాలకు సంబంధించిన ఎలాంటి అవసరాలున్నా కూడా నన్ను ఒక వారధిలాగా ఉపయోగించుకొని అటు అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, నాకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తూ ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తూ రాజకీయాల్లో ఎదగడానికి కూడా అవకాశం ఇచ్చారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక ఇవన్నీ చూసుకుంటా ఉన్నా కూడా రాజకీయాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ వచ్చినప్పటికి కూడా ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా వెళ్ళబోతున్నాము, రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఎందుకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందంటే వైసీపీ పార్టీ ఇప్పటికే చాలా నష్టపోయింది రాజకీయంగా. మొన్న 2024 ఎన్నికలకు సంబంధించి ఓటమి పాలైనప్పటికీ 11 స్థానాల్లో పరిమితమైనప్పటికీ కూడా స్థిరంగా ఓట్ బ్యాంక్ ఉంది 40% వైసీపీ పార్టీ. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కీలక నేత, నెంబర్ 2గా ఉన్నటువంటి కీలక నేత రాజకీయాల నుంచి తప్పుకోవడం, దట్టు జగన్మోహన్ రెడ్డికి ఎంతో క్లోజ్గా ఉండి ఎంతో అసోసియేట్గా ఉండి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయనతో పాటు చేయి పట్టుకొని నడిచినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటి అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరిగిందనేది కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోటీసుకి సంబంధించి జరిగిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన రాజీనామా చేస్తున్నట్టు కూడా ట్వీట్ చేశారు. కానీ అధికారికంగా ఎక్కడా కూడా ఆ లెటర్ని వైసీపీ పార్టీకి పంపించలేదు. ఒకవేళ ఆ లెటర్ని వైసీపీ పార్టీకి పంపించిన తర్వాత అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో దీనికి సంబంధించినది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా విజయసాయిరెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ లెటర్ని కాపీని ఇచ్చి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ప్రకటిస్తారా, లేదా ఒకవేళ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అంటే రాజ్యసభకి రాజీనామా చేసిన తర్వాత పార్టీ కూడా రాజీనామా చేసి సభ్యత్వానికి రాజీనామా చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డి ఆమోదించాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆమోదించిన తర్వాతే దీనికి సంబంధించిన నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓటమి పాలైన తర్వాత నుంచి కూడా విజయసాయిరెడ్డి సైలెంట్గా అవుతూ వచ్చారు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఏది జరుగుతుంది ఏంటనేది కూడా చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన పార్టీని వదిలి వెళ్ళడం అనేటువంటి ఒక పూర్తి స్థాయి నమ్మకంలో అయితే వైసీపీ కేడర్ అంతా ఉంటూ వచ్చింది. దాంతోపాటు వైసీపీ నేతలందరూ కూడా వస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సడన్గా విజయసాయిరెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వైసీపీలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అలజడైతే కనిపిస్తుంది. పార్టీ ఓటమి పాలైన తర్వాత చాలా మంది సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ
వెళ్తూ వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆళ్ళ నాని కావచ్చు, ఇలా చాలా ప్రముఖులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోవడంతో పార్టీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా చాలా గట్టిగా నిలబడుతూ వచ్చారు. ఎందుకంటే అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇలాంటి కీలక వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి అండగా అడ్డుకట్టగా ఉండి ఆయనకు ఒక గోడగా ఉండి పార్టీని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చారు. దాంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి వంటి ఒక పిల్లర్ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడంతో ఏం జరుగుతుందనేటువంటి ఒక గందరగోళ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి నేత, చాలా అంటే చాలా కీలకమైనటువంటి నేత వైసీపీ పార్టీకి సంబంధించి. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలకు తప్పుకోవడము, దట్టు రాజ్యసభ ఎంపీ పదవికి తప్పుకొని రాజీనామా చేసి ఆయన ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ అంశానికి సంబంధించి వైసీపీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ లండన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.